నిజామాబాద్ జిల్లా బోధనాసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్ పరిసరాన్ని పరిశీలించి డాక్టర్లకి సూచనలు, సలహాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హాస్పిటళ్లను విజిట్ చేశామన్నారు. త్వరలోనే డాక్టర్ల కొరత లేకుండా నియామకాలు ఉంటాయని కమిషనర్ డాక్టర్ అజయ్ తెలిపారు. సెక్రటరీ హెల్త్ గారు, నేను డాక్టర్ అజయ్ కుమార్ అండి. నేను తెలంగాణ గవర్నమెంట్లో కమిషనర్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్లో కమిషనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ అండ్ సెక్రటరీ హెల్త్ గారు వారు ఆర్డర్స్ ఇవ్వడం వలన ఈ సీజనల్ డిసీజ్ మీద రివ్యూ చేయడానికి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో రివ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది. బాన్స్వాడ హాస్పిటల్ చేసేస్తున్నాను ఈరోజు కామారెడ్డి జిల్లాలో. అట్లాగే బోధన్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్ నిజామాబాద్కి ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ కూడా ఇక్కడ జరిగేటువంటిది. ఇక్కడ ఈ డిస్టిక్లో ఉన్న హాస్పిటల్ సూపరింటెండెంట్స్ డ్రగ్ పొజిషన్ ఎలా ఉంది, తర్వాత పేషెంట్ లోడ్ ఎలా ఉంది, తర్వాత డాక్టర్స్ ఉన్నారా లేరా, దానికి ల్యాబ్ టెస్టులు కరెక్ట్గా అవుతున్నాయా, డయాగ్నోసిస్లు ప్రాపర్గా అవుతున్నాయా అనేటువంటి విషయాలన్నీ కూడా చేసుకుంటూ, దానికి తోడుగా కొద్దిగా మా హాస్పిటల్ వీళ్ళు రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోమని చెప్పేసి డాక్టర్స్కి, స్టాఫ్ అందరికి కూడాను సూపరింటెండెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో భాగంగా శానిటేషన్ ఒకటి, తర్వాత సెక్యూరిటీ విషయంలో కానీ, హైజీన్ పార్ట్లో కానీ వాళ్ళు మొత్తం హాస్పిటల్ క్లీన్గా, నీట్గా పెట్టుకోమని చెప్పడం జరిగింది. వార్డ్స్ అన్నీ తిరిగి చూశాను, నీట్గా ఉన్నాయి. హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా చూడడం జరిగింది, టాయిలెట్స్ కూడా నీట్గా ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే అబ్జర్వేషన్, కొంచెం డెఫినెట్గా ఫీవర్ కేసెస్ అయితే లోడ్ పెరిగింది. అనుకున్నట్టుగా డెంగ్యూ ఫీవర్స్ మరీ హైలో లేకుండా కొద్దిగా మినిమల్గా అయితే కనబడుతున్నాయి. మా వాళ్ళ దగ్గర ఏంటంటే వచ్చిన నెంబర్ ఆఫ్ ఫీవర్ కేసెస్లో సిమ్టమేటిక్ ఉండి ఒకవేళ పారామీటర్స్ ఏమన్నా కొంచెం రెగ్యులర్ పారామీటర్స్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం డెంగ్యూ కేసు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఆ టెస్టులు చేపిస్తున్నారు. ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వాటిని మాత్రం ఐసోలేట్ చేసి వాటికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అవసరం పడితే హైయర్ ఇన్స్టిట్యూట్స్ కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా అంటే ఇప్పటివరకు డెంగ్యూతోని అంటే మోర్టాలిటీ లాగా ఇక్కడ నేను ఈ 2 హాస్పిటల్స్లో ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. ఇంకోటి ప్లేట్లెట్స్ తక్కువై ట్రాన్స్మిషన్ దాకా పోయినటువంటి కేసులు కూడా లేవనే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్స్. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండమని చెప్తున్నాను. డ్రగ్స్ విషయంలో బఫర్ స్టాక్ ఒక 3 months వరకు మెడిసిన్స్ కంపల్సరీ ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఈ సీజనల్ డిసీజ్ ఎప్పుడు ఎండ్ అవుతాయి అనేటువంటి చెప్పలేము. కేసు లోడ్ ఎప్పుడు ఒకసారి సడన్గా వచ్చిందంటే కూడా తట్టుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి అన్ని హాస్పిటల్కి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ టోటల్ హైజీన్ మెయింటైన్ చేయబడుతున్నాం. వాటర్ హైజీను, తర్వాత శానిటేషన్లో కూడా ఎక్కడ గ్యాప్ కనబడొద్దు, డ్రైనేజ్ సిస్టమ్, సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్లో కూడా ఎక్కడ గ్యాప్స్ కనబడొద్దు అని చెప్పడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు హాస్పిటల్స్ వీళ్ళు చాలా కేర్ఫుల్గానే ఉన్నారు. ఇక ముందు ఇట్లాంటి ఇష్యూస్ మాత్రం ఎక్కువ కావద్దు అనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.